సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే 2026కి ఎస్ 9.3 మిలియన్ జాబ్స్ అయితే రాబోతున్నాయి. ఓన్లీ సేల్స్ ఫోర్స్ అంటే సేల్స్ ఫోర్స్ కంపెనీ ఒకటే కాదు, సేల్స్ ఫోర్స్ ప్రోడక్ట్ని వాడుతున్న కంపెనీస్లో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఈ విషయం మనం అర్థం చేసుకోవాలి. సేల్స్ ఫోర్స్ ఎవరికి సూట్ అవుతుంది? ఫ్రెషర్స్కి, కెరీర్ గ్యాప్ వాళ్ళకి, నాన్ ఐటీ నుంచి ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి, సో చాలా లాంగ్ కెరీర్ గ్యాప్ వచ్చి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ ఇప్పుడు ఐటీలోకి రావాలనుకునే వాళ్ళకి కూడా ఇది హెల్ప్ అవుతుంది. సో దీనికి డిమాండ్ ఉంది అక్రాస్ ద ఇండస్ట్రీ లైక్ బ్యాంకింగ్, హెల్త్ కేర్, రిటైల్, ఎడ్యుకేషన్, ప్రతి ఒక్క సెక్టార్లో డేటా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సిఆర్ఎం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిఆర్ఎంలో కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ ఏదైతే ఆ పార్ట్లో సేల్స్ ఫోర్స్ అనేది ఇండస్ట్రీ లీడర్గా కొనసాగుతుంది గత 9-10 సంవత్సరాల నుంచి. అండ్ తర్వాత విషయం చూసుకుంటే మల్టిపుల్ జాబ్ రోల్స్ ఉంటాయి. దీంతోపాటు శాలరీస్ విషయం చూసుకుంటే 4 to 6 lakhs ఫ్రెషర్కి ఉంటుంది. దీంతోపాటు అప్ టు ఒక 30-40 lakhs వరకు కూడా మనం వెళ్ళేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. జనరల్గా ఏంటి అంటే సిఆర్ఎంలో సేల్స్ ఫోర్స్ ఎలాగో ఈ సేల్స్ ఫోర్స్ కోర్స్ ప్రొవైడ్ చేయడం స్విస్ టెక్నాలజీస్ లొకేటెడ్ అట్ మాదాపూర్ చాలా మందికి జాబ్లు వాళ్ళు ఇప్పించగలిగారు. చాలా మంది రీసెంట్ డేస్లో కూడా జాబ్స్ వస్తూ ఉన్నాయి. సో వాళ్ళతో మీరు మాట్లాడవచ్చు, మీ ప్రొఫైల్ సూట్ అవుతుందో లేదో కనుక్కోవచ్చు. దీంట్లో మళ్ళీ సేల్స్ ఫోర్స్లో కూడా డిఫరెంట్ జాబ్ రోల్స్ ఉన్నాయి. సో ఏది మీకు సూట్ అవుతుంది? సో మోడరేట్గా కోడింగ్ కావాలంటే ఏ మోడల్స్ మనం నేర్చుకోవాలి, ఏ మోడల్స్ మనం ఫోకస్ చేయాలి, ఇవన్నీ కూడా స్విస్ టెక్నాలజీస్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో విచ్ ఈస్ లొకేటెడ్ ఎట్ మాదాపూర్. సో డూ విజిట్. సో సేల్స్ ఫోర్స్ కోర్స్ అంటే మీరు అన్డౌటెడ్లీ హైదరాబాద్ అన్నా బెంగళూరు అయినా కానీ డెఫినెట్లీ మీరు అలా ఆల్రెడీ సేల్స్ ఫోర్స్ జాబ్ చేసి ఇంకా ఇంక్రిమెంట్ కావాలి, ఎగ్జాంపుల్ ఒక 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది, లేదు నాకు 20 లక్షలు కావాలి లేకపోతే 25 lakhs కావాలి అనుకున్నా కానీ దానికి సంబంధించిన ట్రైనింగ్ కూడా, వర్కింగ్ ప్రొఫెషనల్ ట్రైనింగ్, దాంతోపాటు వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది.